అక్కినేని నాగ చైతన్య చెత్త నిర్ణయం తీసుకున్నట్లు ప్రస్తుతం అందరూ మాట్లాడుకుంటున్నారు. ఏ విషయంలో అంటే నాగ్తో సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో రొమాన్స్ చేసిన లావణ్య త్రిపాఠితో చైతూ జోడీ కట్టనున్నాడు. కొత్త దర్శకుడు కృష్ణ దర్శకత్వంలో చైతూ మంగళవారమే ఒక సినిమా మొదలుపెట్టాడు. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, వారాహి చలనచిత్రం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా ఇటీవలే జరిగాయి. ఈ సినిమాలో చైతూ సరసన లావణ్య హీరోయిన్గా నటిస్తోంది. లావణ్య మనం సినిమాలో చైతూతో కలిసి నటించింది. అందులో ఆమె అతడి ఫ్రెండ్ పాత్ర పోషించింది. ఈసారి మాత్రం డైరెక్ట్గా చైతూతో రొమాన్స్కి రెడీ అయిపోయింది. ఈ విషయం కొందరు సినీ ప్రేక్షకులు జీర్ణించుకోలేకున్నారు. ఎందుకంటే నాన్నతో రొమాన్స్ చేసిన హీరోయిన్తో చైతూ ఎలా జత కడతాడు అన్నదే ఇక్కడ ప్రశ్న. మరి కొందరేమో పాత సినిమాల్లోనే నటులు చాలామంది ఇలా చేశారు కదా, ఇది కూడా అంతే అని సరిపెట్టుకుంటున్నారు. అయినా ఇది రియల్ లైఫ్లో కాదు కదా, కేవలం సినిమా వరకు మాత్రమే కాబట్టి అంతగా పట్టింపు అవసరం లేదని మాట్లాడుకుంటున్నారు. ఈ చిత్రం ఒక పంజాబీ హిట్ మూవీకి రీమేక్ అని ప్రచారం జరుగుతోంది. ఆల్రెడీ సోగ్గాడే ఫేమ్ కళ్యాణకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమాను మొదలుపెట్టి చకచకా పూర్తి చేస్తున్న చైతూ కృష్ణ దర్శకత్వంలో చేయబోయే సినిమాను కూడా ఈ ఏడాదే రిలీజ్ చేయాలనే ప్లాన్లో ఉన్నాడు.